ఎమ్మెల్యేగా నేను గెలిచి దాన్ని అభివృద్ధి చేసి చూపించగలిగితే దాన్ని ఆదోని మోడల్ గా రాష్ట్రమంతా కూడా అమలు చేయాలనే భారతీయ జనతా పార్టీ అని. మేము ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకటి చెప్తుంది, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటాం. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానిగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉండి గెలిచినటువంటి సీట్, వీటన్నిటి తీసి మేము డబుల్ ఇంజిన్ సర్కార్, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులతో పాటుగా ఈ రోజు కూటమిలో ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు కూడా ఆంధ్రప్రదేశ్ లో అంతటా వస్తాయి. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండబోతాను కాబట్టి ఆదోనికి ఎక్కువ నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఆదోని అభివృద్ధి చేసి చూపించగలిగితే దాన్ని ఆదోని మోడల్ గా మేము రాష్ట్రమంతా దేశమంతా చెప్పుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రజలకు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏమిటి అనే విషయాన్ని, అంటే కేంద్రంలో బీజేపీ సర్కార్, రాష్ట్రంలో బీజేపీతో ఉన్నటువంటి కూటమి సర్కార్, ఈ అభివృద్ధి ఏమిటో రాబోయే రోజుల్లో 100% చూపిస్తాం. ముఖ్యంగా ప్రజల మధ్య ప్రజలకు ఉన్నటువంటి కనీస అవసరాలు తీర్చే మొదటి పని చేయాల్సి ఉంది. కనీసం తాగడానికి నీళ్లు ఇవ్వట్లేదు. 2-3 రోజులకు ఒకసారి మనం ఇంటింటికి నీళ్లు వస్తా ఉన్నాయి. ప్రజలు ఎలా ఉంటుంది ఈ ఎండల్లో 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి నీళ్లు వస్తే, 7 రోజులకు ఒకసారి నీళ్లు వస్తే కొన్ని ప్రాంతాల్లో ఎలా బతుకుతారు ప్రజలు? ఒకసారి ఆలోచన చేయండి. 7 రోజుల నీళ్ళని మనం వాడుకోకుండా ఎలా ఉండగలుగుతాం? పోనీ రైతులు ఏమైనా బాగున్నా, సాగునీరు, పంటలు పండించుకోవడానికి కూడా పక్కన పెద్ద పెద్ద కెనాల్స్ పోతా ఉన్నాయి మనకి, దాంట్లోంచి నీళ్లు కనీసం తోడుకోలేని దుస్థితిలో మనం ఉన్నాం. ఇక్కడ చదువుకోవడానికి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో, మెడికల్ కాలేజీలో ఎన్నో పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నిధులతో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఇంకా అది రాలేదు. హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. ఇక్కడ టౌన్ లోనే మనము మాతా శిశు సంక్షేమానికి సంబంధించిన పెద్ద హాస్పిటల్ కట్టినాం. ఇది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టినటువంటి హాస్పిటలే. ఈ రోజు తాగునీరు సాగునీటితో పాటుగా అతిపెద్ద సమస్య రోడ్డు వైడనింగ్. అందరికీ తెలుసు, చిన్న చిన్న ఇరుకు రోడ్ల వల్ల మనం ఎంతగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. వీటిల్లో కేవలం వీళ్లకు వాళ్ళకనే కాదు, టౌన్ లో ఉన్న అందరికీ సమస్యగా. పోనీ కనీసం రోడ్లను ఏమన్నా గుంతలు పొడ్చడమో, కొత్త రోడ్లు వేయడమో, రోడ్లు వెడల్పు చేయడమో, ప్రజలకు అవసరమైనవి ఏమైనా చేశారా? అది కూడా చేయలేకపోతా ఉన్నారు. ఇలా ఎన్నో పథకాలని, అంటే ఎన్నో సామాజిక వర్గాలకు అవసరమైనటువంటి కనీస అవసరాలు కూడా తీర్చలేనటువంటి ఎమ్మెల్యే ఈ ఆదోనిలో ఉన్నారు. మేము వచ్చిన వెంటనే ప్రజల అవసరాలు ఏమిటో తెలుసుకుని మేము మా కార్యకర్తలందరూ కూడా సపరేట్ గా మేనిఫెస్టో తయారు చేస్తా ఉన్నాం. ఆదోని మొత్తానికి ఒక మేనిఫెస్టో, వార్డుకి ఒక మేనిఫెస్టో తయారు చేసి ఏ వార్డులో ఏం పనులు చేయాలా అన్న దాని మీద స్పష్టంగా మేము ప్రజలకు చెప్తాం. ఆ వార్డుకి వెళ్ళినప్పుడు వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్తాం. వార్డులో సమస్యలు, కనీస అవసరాలు తీర్చి ఆదోనిని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం.